ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. గరుడ పురాణంలో ఒక వ్యక్తి పేదరికాన్ని ఎదుర్కోవడానికి అన్ని కారణాల గురించి ప్రస్తావించారు. ఏ ఆలోచనలు మనల్ని దరిద్రులుగా, దురదృష్టవంతులుగా చేస్తాయి? చిన్న చిన్న పొరపాట్లే దురదృష్టానికి, దారిద్ర్యానికి కారణమవుతాయా? వాచ్ దిస్ R24 స్పెషల్. గరుడ పురాణం హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది హిందూ మతానికి చెందిన మహాపురాణం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గరుడ పురాణం నుంచి మనం జనన మరణ రహస్యాలను తెలుసుకోవచ్చు. ఇది జననం, మరణం, పునర్జన్మ, ఆత్మ, స్వర్గం, నరకం, కర్మ ప్రకారం, శిక్ష మొదలైన వాటి గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. మన దైనందిన జీవితానికి సంబంధించిన అనేక ఆలోచనలు గరుడ పురాణంలో పేర్కొన్నారు. ఈ ఆలోచనలు మన మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి అలాంటి తప్పులు చేసినప్పుడు అతను పేదరికం, దురదృష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా పేదరికంలో మునిగిపోతారు. కాబట్టి వీలైనంత వరకు ఈ ఆలోచనలకు దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. గరుడ పురాణం ప్రకారం ఇతరుల భూమి లేదా సంపదను బలవంతంగా లాక్కోవడం మహాపాపం. ఇలాంటి తప్పులు చేసేవారు జీవితంలో ఆనందాన్ని అనుభవించలేరు. లక్ష్మీదేవి వారిపై కోపగించుకుంటుంది. ఇది కాకుండా పేదలను లేదా నిస్సహాయులను దోపిడీ చేసి డబ్బు సంపాదించే వారి ఆస్తి చాలా త్వరగా నాశనమవుతుంది. అలాంటి వారు ఎంత ధనవంతులైనా వారిని క్రమంగా పేదరికం ఆవహిస్తుంది. శుభ్రత లేని వారి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదని గరుడ పురాణంలో చెప్పారు. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఉదయాన్నే భగవంతుణ్ణి పూజించే ముందు స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. రాత్రిపూట భోజనం చేసి పడుకునే ముందు పాత్రలు, వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న పాత్రలను తోమకుండా ఉంచడం వల్ల ఇంట్లోని వ్యక్తులను దురదృష్టం వెంటాడుతుంది. లక్ష్మీదేవి కోపానికి కూడా ఇదే కారణమని గరుడ పురాణం చెప్తోంది. గరుడ పురాణం ప్రకారం మితిమీరిన కోపం ఉన్న వ్యక్తి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదు. ప్రతి విషయంలోనూ అరిచే ఇలాంటి వారు భార్యాపిల్లలపై ఎప్పుడూ కోపంగానే ఉంటారు. ఆ వ్యక్తి ప్రవర్తనే అతని ఇంటి పేదరికానికి ప్రధాన కారణం. చాలామందికి ఎప్పుడూ పళ్ళు కొరకడం, గోళ్లు కొరికే చెడు అలవాటు ఉంటుంది. మీకు అలాంటి అలవాట్లుంటే వెంటనే మానేయండి. ఇలాంటి అలవాటు వల్ల జీవితంలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇది మీ పేదరికానికి కూడా దారి తీయవచ్చు. కాళ్ళు ఏడ్చడం కూడా మంచిది కాదు. కాళ్ళు ఈడుస్తూ నడిచే వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేరు. చాలామందిలో ఈ చెడు అలవాటు మనం చూస్తుంటాం. మీకు అలాంటి అలవాటుంటే ఖచ్చితంగా ఈరోజే మానేయడానికి ప్రయత్నించండి. అలాంటి వ్యక్తి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు. తన భాగస్వామితో ఎప్పుడూ శత్రుత్వం కలిగి ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.